ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో 4G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే ఇండోనేషియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 3 మార్చ్ 2025 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు ఆ రోజే రావాలి. కాకపోతే ఏంటంటే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అయితే వస్తుంది. ముఖ్యంగా మన ఇండియా కంట్రీలో లాంచ్ అయినవి ఉన్నాయి కాబట్టి ఈ వీడియో అయితే మీకు లేట్ అయింది. లేకపోతే అదే రోజు అయితే వస్తుండే, గుర్తుపెట్టుకోండి. సో చాలా మందికి డౌట్ రావచ్చు, ఇండోనేషియా కంట్రీది మనకెందుకు వీడియో అని. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన ఇండియన్ మొబైల్ మార్కెట్ ఎలా ఉంది, అలాగే అదర్ కంట్రీస్లో మొబైల్ మార్కెటింగ్ ఎలా ఉందనేది మీకు కూడా అర్థం కావాలి. ఎందుకంటే మన ఛానల్లో ఉన్నది ఏంటంటే మొబైల్స్, టాబ్లెట్స్కి ఇలాంటి సంబంధించిన వీడియోస్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు ఇండోనేషియాలో ఉన్న స్పెక్స్ను బట్టి ఎంత ప్రైస్ పెట్టిరు, అదే స్పెక్స్ను బట్టి మన ఇండియాలో ఎంత ప్రైస్ పెట్టిరో కూడా మీకు ఒక అవగాహన అయితే వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడైతే ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 144 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 1080x2436 పిక్సెల్స్ ఉంటాయి. అలాగే 1300 నిట్స్ వచ్చేసి బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ హీలియో G100 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక దీంట్లో ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB అలాగే 12GB ఉంటుంది. వర్చువల్గా కూడా మీకు 12GB ర్యామ్ సపోర్ట్ ఉంటుంది అనమాట. వర్చువల్ ర్యామ్ ఏంటంటే మన ఇంటర్నల్ మెమరీ నుంచి 12GB కట్ చేసుకుంటుంది అనమాట. ఉదాహరణకి ఎలా అంటే 256GB నుంచి 12GB కట్ అయ్యి ఇక్కడ మనకు ర్యామ్ లాగా యాక్టివేట్ అయిపోతుంది. అప్పుడు ఈ 12GB అలాగే ఈ 12GB ఏమైతే 24GB అవుతుంది అనమాట. సో ఈ విధంగా అనమాట. ఓకేనా? అలాగే ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే ఒకటే ఉంటుందన్నమాట. 256GBని డైరెక్ట్ తీసుకురావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 5200 mAh బ్యాటరీని అయితే యూజ్ చేయడం జరిగింది. 90 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 30 వాట్స్ మ్యాగ్నెటిక్ ఉండి వైర్లెస్ ఛార్జింగ్ అయితే చేస్తుంది అనమాట. 10 వాట్స్ వచ్చేసి రివర్స్ వైర్డ్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 7.5 వాట్స్ వచ్చేసి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సామ్సంగ్ JN5 సెన్సార్ ఉంటుంది విత్ OIS-తో వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఇంకోటి ఫ్లిక్కర్ సెన్సార్ అని వీళ్ళు చెప్తున్నారు. ఇక ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే Android 15 మీద వస్తుంది, XOS 15 మీద వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ JBL స్పీకర్స్ ఉంటాయని వీళ్ళు చెప్తున్నారు అనమాట. X యాక్సిస్ ప్లైనర్ మోటార్ సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే చీటా X2 పవర్ మేనేజ్మెంట్ చిప్ని అయితే దీంట్లో యూజ్ చేసినట్టుగైతే వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే NFC ఉంటుంది. అలాగే IR బ్లాస్టర్ సపోర్ట్ కూడా దీనికి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే 7.38 mm థిక్నెస్ ఉంటుంది. 198 grams వెయిట్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైజెస్ అయితే ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు. ఓకేనా? మన బేస్ మోడల్ ప్రైస్ మాత్రమే చూద్దాము. ఓకేనా? 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 18,290 రూపాయల దాకా పెట్టారు. అంటే దగ్గర 18,300 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. ఇంకో వేరియంట్ ఉంటుంది 12GB 256GB మోడల్. సో దీని ప్రైస్ అయితే నాకు ఎక్కడైతే వెతికినా కూడా దొరకలే అనమాట. ఓకేనా? ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇంకా రేపు ఏంటంటే మన ఛానల్లో ఇన్ఫినిక్స్ నోట్ 50 4G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా మన ఛానల్లో వస్తాయి. సో ఆ మొబైల్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే ఈ వీడియో అనేది మీకు నిన్ననే రికార్డ్ చేసిన, సో బట్ నిన్న మన ఛానల్లో అయితే ఒక వీడియో వచ్చిందనమాట. అదేంటంటే యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 7th జనరేషన్, యాపిల్ ఐప్యాడ్ 11th జనరేషన్ ఈ రెండు కూడా మన ఇండియా కంట్రీలో లాంచ్ అయినాయి కాబట్టి దానికి సంబంధించిన వీడియో కూడా వచ్చింది. అది చూడకపోతే ఒకసారి తమ్మునేలు ఇక్కడ వేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి. మీరు ఛానల్లో వెతికినప్పుడు కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది.